the next day. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరికి గుడ్ మార్నింగ్. ఏంటంటే అక్కడ ఇడ్లీ చేస్తున్నాను కదా, నేను ఫస్ట్ శాలరీ వస్తే ఇడ్లీ వేసి, అంటే ఏదైనా కానీ ఇడ్లీని కాదు, ఇంట్లో చిత్రాన్నమైనా ఏదైనా చేసి నేను అంటే రోడ్ల మీద ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు అంటే ఫుడ్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెట్టాలని నేను చేసినాను. అన్నీ రెడీ చేసి ఇక ఇడ్లీ అలా కడుతున్నాను. అంటే ఒక్కరికి ప్లేట్లు మాదిరి కడుతున్నాను, అంటే పిల్లలు కడుతున్నారులే, నేను చేసినాను. తీసుకెళ్ళి ఇవ్వాలని అందరిగా మా పిల్లలు కడుతున్నారు ఫ్రెండ్స్. ఎక్కడన్నా ఉంటారు కదా ఫ్రెండ్స్, ఫుడ్ లేని వాళ్ళు రోడ్ల మీద ఉంటారు కదా, అలా పోయి ఇవ్వాలని చేస్తున్నాను. నేను ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు నేను అలా చేయాలని అనుకున్నాను, అందుకు తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్. నేను వాయిస్ ఇస్తున్నాను, అంటే ఇంట్లో అంత అడావుడి ఉంటుంది కాబట్టి వాయిస్ ఇస్తున్నాను. అన్నీ అట్లా ఫుట్లాలు చేసి చట్నీ సైడు అట్లా ఇడ్లీ సైడు పెడుతున్నాము. పిల్లలు పెట్టినారు అన్నీ. చట్నీ మొత్తమని చెప్పినాను మా పాపకి, ఎందుకంటే నేను స్నానం చేసి వస్తాను. పట్టిన తర్వాత వచ్చి నేను ఎలా కడుతున్నారు, మళ్ళీ కడుతున్నారా మంచిగా లేదని నేను చూస్తున్నాను. చిన్న పాప ఏమో అవి కడుతుంది ఇడ్లీలు, పెద్ద పాప చట్నీ వేసిస్తుంటే నేను చట్నీ దారాలు కడుతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే తొందరగా మా ఆయన వెళ్దాము, మళ్ళీ తింటారు కదా అని చెప్తుంటాడు, ఆవిడగా కడుతున్నాను వెళ్దాం తొందరని. మళ్ళీ టైం అయిపోయిందనుకో బాగుండదు ఫ్రెండ్స్, తీసుకుపోయి కానీ మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, వీడియో కంటిన్యూ అవుతుంది, ఓకేనా A few moments later. ఫ్రెండ్స్. ఇవ్వడానికి పోయినాము, ఇక మా ఆయన ఇస్తుంటే తీసుకున్నారు. ఫస్ట్ ఏమో ఒకరికొకరు వచ్చినారు తీసుకోవడానికి. అవ్వ వచ్చింది ఫస్ట్, ముసలోళ్ళు వచ్చినారు. తర్వాత ఇంకా చాలామంది వచ్చినారు ఫ్రెండ్స్. అస్సలు ఇంకా నేను ఆటలు ఉంటే కానీ కిందికి దిగకుండా వచ్చేసినారు అందరూ. నేను ఆటలు ఉంటే కిందికి దిగేసినాను ఫ్రెండ్స్. అలా ఒకరి మీద ఒకరు వస్తుంటే అప్పుడు నేను ఇస్తున్నాను. అప్పటికి అందరు తీసుకున్నారు ఉన్నవాళ్ళు. పాపం నీకే అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేనైతే అంటే మనం కొద్దిగా తక్కువనే తీసుకున్నాం కదా, ఎక్కువేం తీసుకోలేదు ఇడ్లీ కాబట్టి. ఇంకా ఒక 15 మందికి అలా పెడదామని అనుకున్నా, అలా తీసుకున్నాను నేను. కనలు ఒకరికొకరు వచ్చినారు ఫ్రెండ్స్. అయినా చేసిన నేను ఉన్న వాళ్ళకందరికీ పాపం చెయ్యి ఒకటే తప్పుతున్నారు వాళ్ళు. అసలు ఇంకా అందరికీ చేసిన అయిపోతున్నామని చెప్తున్న వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు ఇంకా చట్నీ అన్నీ కరెక్ట్ సరిపోయినాయి ఫ్రెండ్స్. అక్కడే ఉన్న వాళ్ళకి అందరికీ తీసుకున్న వాళ్ళకి. కానీ తక్కువ వచ్చింటే కొంతమందికి, కానీ వాళ్ళు వెళ్ళిపోయినారు ఫ్రెండ్స్. వాళ్ళు ఉన్న వాళ్ళేం తీసుకున్నారు, ఇంకా లేవు అని చెప్తున్నారు. నన్ను ఒకటే పదే తీసుకున్న వాళ్ళే 2-3 తీసుకుంటున్నారు. అమ్మా ఇస్తలేవు నాకే అంటున్నారు. అందుకు ఎవరికి ఇస్తున్నా ఎవరికి లేని వాళ్ళు నన్ను కన్ఫ్యూజ్ లేపేసినారు, తీసేసుకున్నారు అందరూ. వీడియో తీస్తున్నాను అని వాళ్ళు చెప్తున్నాడు ఆయన. తీసుకొని వెళ్ళి ఇంకా పక్కకు పోయి ఇంకా వాళ్ళు తింటున్నారు ఫ్రెండ్స్. ఇక ఆయనకు ఒక్కటి ఇవ్వకుండా తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్. ఆయన ఏమంటున్నాను నేను, కానీ నేను అందరికీ చేసినాను, కానీ ఆయన పక్కకునే తెలియదు కదా నాకు. తింటున్నారు, ఎక్కడ తీసుకొని తింటున్నారు ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా అయిపోయింది వీడియో తింటే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదో దేవుడు ఇచ్చిన దాంట్లో నేను ఫస్ట్ శాలరీ వచ్చింటే పెట్టాలనుకున్నట ఫుడ్ లేని వాళ్ళకి కొంతమందికి పెట్టినాను ఫ్రెండ్స్, ఓకేనా. పెట్టి ఇంకా వచ్చేస్తున్నాం, ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్. మా ఆయన మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు, అంటే బండి తోలడానికి. మేము ఇంటికి వస్తున్నాము, పైకి ఎక్కుతున్నాము. ఇక మా పిల్లలందరూ రండి అంటున్నా, ఇద్దరిని ఎదుర్కొని పోయినాను. వీడియో తీసుకొని వస్తున్నాం ఫ్రెండ్స్. పైకి ఎక్కుతున్నాం, మేము ఎక్కుతున్నాయి ఉన్నాం మెట్ల పైన. చాలా వర్షాలు ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు రోజు వాన పడుతుంది. చాలా కిచ్చేసి కింద అంతా గలీజ్ ఉంది. అయినా ఎక్కుతున్నాము. మెట్లు ఎక్కుతుంటే మా వాడు తీస్తున్నాడు కింద నుండి. మా పాప అక్కడ ఉంది, మా అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడికి వచ్చింది, మా అమ్మకి టీ ఇవ్వడానికి. మేము పైకి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కన్నా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. అందరికీ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.
ఇంట్లోకి వచ్చినాం ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మా తమ్ముడు కొడుకున్నాడు కదా, వాడు మాకు ఇక అత్త అత్త అని ఎదురు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు చూడు ఫ్రెండ్స్. వాడు అంటే మేము లేము కదా, ఇంట్లో లేమని ఎత్తుకులాడుతున్నాడు. సో ఓకే అనుకునేది ఎలా నిలవేరింది ఫ్రెండ్స్. నేను అంటే ఎలా అనుకునేది ఫస్ట్ శాలరీ వస్తే కొద్దిగా అంటే ఫుడ్ లేని వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ నాకు ముసలి వాళ్ళు పాపం వాళ్ళకి లేక ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక 15 మందికి వెళ్ళాలనుకున్నాను. ఇచ్చి వచ్చినాను ఫ్రెండ్స్. నేను ఇడ్లీ వేసి చట్నీ వేసి ఇచ్చి వచ్చిన. కానీ ఇవ్వడానికి పోయినప్పుడు వాళ్ళు పాపం నీకు అన్నట్టు అంటే ఫుడ్ లేక ఉంటారు కదా, తనకలా ఆడుతున్నారు. అయినా అని పర్వాలేదు ఉన్న కాటికి ఇస్తానని ఇచ్చి వచ్చినాను ఫ్రెండ్స్. చాలా అంటే నా ఆసక్తి ఉన్న కాటికి నేను సాయం చేసినాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నేను పెడుతున్నాను, వీడియో చూడండి. వీడియో కానీ నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదో నా ఆసక్తి ఉన్న కాటికి నేనే ఇచ్చినాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అంతైతే వాయిస్ ఇస్తాను. ఓకేనా చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.